హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. భార్యతో రెండో పెళ్ళి పార్ట్ 8. ఈ కథ రచించిన వారు సి ఆనందరామం గారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. పాపం జానీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా తెలివి రాలేదు. నీ హీరో భలే కొట్టాడు అని అంటుంది. యశోద ఏమీ మాట్లాడలేదు. ఎంత అదృష్టమే నీది. ఎవరి వంక కన్నెత్తి చూడని వివేక్ నీ స్నేహం కోరుతున్నాడు. అందంగా ఉన్న ప్రతి ఆడపిల్లని తన వెంట తిప్పుకునే జానీ కూడా నిన్నే కలవరిస్తున్నాడు. నన్ను కలవరిస్తున్నాడా? ఒంటి మీద తెలివిలేని దశలో 1-2 సార్లు నీ పేరు కలవరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడంట. నిన్ను తీసుకురావటానికి వీలైతే నిన్ను తీసుకురమ్మన్నారు డాక్టర్లు. చెంప పగలగొడతాను. మళ్ళీ ఏదో విధవ పన్నాగం పన్నుతున్నావు. రామరామా, నీ ప్రేమ మీద ఒట్టు. జానీ నా అబార్షన్కి డబ్బులు ఇచ్చేశాడు. అతడు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోడు కనుక అతడి మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. నేను ఊరికే విషయం చెప్పానంతే. వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. ఇందులో నాకు వచ్చి పోయేదేమీ లేదు. యశోద ఏమీ మాట్లాడలేదు. యశోద మనసు కొంచెం కరిగింది. వివేక్ జానీని మరీ ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. జానీ తనను కలవరిస్తున్నాడు అనేది యశోద నమ్మలేదు. అరుణ అతి తెలివైన కట్టుకథలు అల్లగలదు. విన్నవి కొని లేనివి కొని ఇంగ్లీష్లోని తెలుగులోనూ చవకబారు ప్రేమ కథలన్నీ చదివి అవన్నీ తన పరంగా ఊహించుకుని నిజంగా జరిగినట్లు చెప్పేస్తుంది. తనని తిరస్కరిస్తే ఎలా కుమిలిపోయారో ప్రేమ కథలో లాగా వర్ణించి చెప్తుంది. అంచేత మనసులో కొంచెం సానుభూతి కలిగినా హాస్పిటల్కి వెళ్ళలేదు. వివేక్ తనను పెళ్లి చేసుకుంటాననడం తల్లిదండ్రులతో చెప్పేసింది యశోద. గొప్పింటి అబ్బాయి కూతుర్ని కోరి పెళ్లి చేసుకుంటానన్నందుకు పార్వతి చాలా ఆనందించింది. దక్షిణామూర్తికి సంతోషం కలిగినా పార్వతిలా తొందరపడలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు. అతడికంత సంతృప్తి కలగలేదు. ఆ రోజు భోజనాల దగ్గర సంభాషణ ప్రారంభమయ్యింది. నేను ఆ కుటుంబం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను అని చెప్పడం ప్రారంభించాడు దక్షిణామూర్తి. ఏమిటంట అని అడిగింది పార్వతి. చెవులు అప్పగించి వింటుంది యశోద. ఆ పిల్లాడి తల్లి మంచిదంట, కానీ తండ్రి చాలా కర్కటకుడంట. తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా అమలు జరిపిస్తాడంట. అతడి రైస్ మిల్లులోని వర్కర్స్కి స్టాఫ్కి కూడా అతనంటే టెర్రర్ అంట. ఇందులో కర్కటత్వం ఏముంది? వ్యాపారం అన్నాక ఆ మాత్రం గట్టిదనం లేకపోతే ఎలాగా? ఏమో, ఆ అబ్బాయి మరీ మెత్తనివాడిలా అమాయకుడిలా ఉన్నాడు. తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడు. ముందు ముందు తండ్రి ఎలా ఆడిస్తే అలా ఆడతాడనుకో. మన యశు ఏమైపోతుంది? ఏమీ కాదు. అబ్బాయి మంచివాడు అంతే, చదువుకున్నవాడు. తండ్రి చేతిలో కీలుబొమ్మల ఎలా అవుతాడు? అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంటుంది. మీరు అవి ఇవి చెప్పి అడ్డుపుల్లలు వేయకండి. ఈ సంబంధం బాగుంది. నాకు కలిగిన కుటుంబం అంతే. నీకెంతసేపు కలిగిన కుటుంబం అనే ఆశ. తండ్రి నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఈ సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. ఈ అబ్బాయితోనే పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని యశోద వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకళ్ళొకరు గొడవ పడుతున్నారు. అమ్మా, దయచేసి మీ లవ్ ఆపండి అంది యశోద కల్పించుకొని. పార్వతి దక్షిణామూర్తి ప్రతి చిన్న విషయానికి అవునంటే కాదని వాదించుకుంటారు. ఈ వాదనలకి యశోద ముద్దుగా లవ్ సీన్స్ అనే పేరు పెట్టుకుంది. ఈ పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేననుకుంటాను అంది నెమ్మదిగా. ఒక్క విషయం ఆలోచించుకో అమ్మా. నీవు ఇంట్లో ఉండాల్సి వస్తే అందరి గురించి కూడా ఆలోచించుకోవాలి అని అన్నాడు దక్షిణామూర్తి తండ్రి. నీ భర్త నీకు ముఖ్యం. మిగిలిన వాళ్ళతో ఏమిటి? అంతగా ఇష్టం లేకపోతే నువ్వు మీ ఆయన ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయండి అంది పార్వతి. మూర్తి మళ్ళీ అనబోతుంటే యశోద అడ్డుకుని అంది. నేను వివేక్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ముందు ముందు ఏ సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు ఊహాగానాలు చేయటం అనవసరం. సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు తగిన విధంగా వాటిని పరిష్కరించుకుంటాను. కాలేజ్కి వెళ్ళడానికి తయారవుతుంది యశోద. ఇంటి బయట మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు వినిపించి బయటికి వచ్చింది. వివేక్ మోటార్ సైకిల్ దిగి లోపలికి రాకుండా బయట నిలబడ్డాడు. అతడు తమ ఇంటికి రావటం, అది తమ మధ్య ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన 2 రోజులకే రావటం యశోదకి ఆనందం కలిగింది. అక్కడే నిలబడిపోయారేం, లోపలికి రండి అంది. ఇక్కడ కాలింగ్ బెల్ లేదు అని బిడియంగా అన్నాడు. కొంచెం సేపు తమ ఇల్లు అంత పెద్ద భవంతి కానందుకు సంకోచం కలిగిన అంతలోనే తేరుకుంది. ఇందులో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. మా ఇల్లు మీ ఇల్లులాగా భవంతులు కావు. 4-5 వాటాలకి ఇదే కాంపౌండ్ గేటు. అంచేత కాలింగ్ బెల్ ఉండదు. అది కాక మా ఇంట్లో అల్సేషియన్ డాగ్ లేదు. అందుచేత కాలింగ్ బెల్ నొక్కకుండా వచ్చినా పర్వాలేదు నవ్వాడు.
అమ్మ చెప్పింది, మా టింకు దాటి ఎవరూ నిలబడలేదు. మీరు దానిని ఎదుర్కొన్నారంటే జీవితంలో ఎంతైనా ఎదుర్కోగలరు. అమ్మ మిమ్మల్ని మెచ్చుకుంది. లోపలికి రండి. మా అమ్మ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మోటార్ సైకిల్ ఆవరణలో పార్క్ చేసి లోపలికి వచ్చాడు వివేక్. కుషన్స్ వేసిన కెన్ చైర్లో కూర్చోమని తల్లికి చెప్పింది. పార్వతి కంగారు. అంతా ఇంత కాదు. ఇండియన్ ప్రెసిడెంట్ లాంటి విఐపి ఎవరో తమ ఇంటికి వచ్చినట్లే అయిపోయింది. పక్కింటి పిల్లవాడిని బ్రతిమాలి కొంత దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుండి కలాకండ్ తెప్పించింది. అప్పటికప్పుడు పెసరపప్పు నానబోసి పోసింది. ఉన్న కొంచెం పాలతో పాయసం చేసింది. 5 నిమ్మకాయలు కోసి తయారుగా ఉన్న అన్నంలో పిండి నిమ్మకాయ పులిహార కలిపింది. ఒక ప్లేట్లో కలాకండ్, కప్పులో పాయసం, మరో ప్లేట్లో పెసరట్లు, నిమ్మకాయ పులిహార పెట్టి అతన్ని ముందుంచింది. నా కోసం మీరు చాలా శ్రమపడ్డారు అని మొహమాటంగా అన్నాడు వివేక్. యశోద ఇంటికి వచ్చిన వివేక్ ఏం మాట్లాడ్డాడు తల్లిదండ్రులతో? యశోద వివేక్ల పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగితే ఆ వివాహ బంధం ఎలా ఉంది ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయటం వల్ల మనకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.